ఈరోజు నూతన కృప వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆలకిస్తూ ఉన్న దేవుని ప్రియులందరికీ ఆత్మీయులందరికీ ప్రేమపూర్వక శుభాలను తెలియజేస్తూ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన తన వాక్యముతో సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆయన యొక్క చేతి పని మనం గ్రీకు భాషలో దేవునికి మనం ఏమవుతాము అనే విషయాన్ని గురించి ఒక వచనాన్ని చదివాను. గ్రీకు భాషలో ఏం రాయబడింది, దేవునికి మనం ఏమవుతాము అని అంటే, దేవునికి మనము అద్భుతమైన కళాఖండం అవుతామంట. అంటే దేవుని చేతి ద్వారా, ఆయన వ్రేళ్ళ ద్వారా గీయబడిన బొమ్మ. అది ఎంత అద్భుతం కదా. అదే రూపులోనే ఒక మనిషిని తయారు చేసిన దేవుడు మనల్ని అంటున్నారు, మీరు నాకు అద్భుత కళాఖండము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనల్ని తయారు చేయటానికి, సృజించడానికి, నిర్మించే పనిని ఎవరికో ఆయన మరొకరికి అప్పగించాల, స్వయంగా తానే తీసుకొని ఎంత శ్రద్ధో దేవునికి మనమంటే. దేవుడే మనం తయారు చేయబడిన తర్వాత, మనం జీవాత్మగా చేయబడ్డాక మనల్ని చూసి దేవుడే తన్మయం చెందారట. అంతేకాదు, దేవుడే ముగ్ధుడైపోయాడు. దేవుడే మనల్ని చూసి మురిసిపోయాడట. అంటే యాజ్ ఇట్ ఈస్గా దేవుని పోలిక. ఆయన మనల్ని చూసుకున్నప్పుడు చాలా ఆయన తన్మయం చెంది ముగ్ధుడైపోయి ఏమంటారు, చాలా మురిసిపోయాడంటారు కదా, అట్లా మురిసిపోయాడట. అంటే ఎవరికి మనల్ని నిర్మించడము మరెవరికి అప్పగించలేదు, కానీ స్వయంగా దేవుడే ఎంత శ్రద్ధ, ఎంత ఆప్యాయత, తన అంతులేని కృపనంతా పెట్టి ఏమంటారు, తన అంతులేని కృపనంతా కూడా పెట్టి ఆ ప్రేమ మొత్తము మనమే అని చూపేటట్లుగా మనల్ని ఆయన తయారు చేసుకున్నాడు. మరి ఆయన మనల్ని ఎంత అపురూపముగా తయారు చేసుకొని ఉంచినప్పుడు మనం దేవునికి చిత్తానికి మనం లోబడుతున్నామా? ప్రతిరోజు వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యములోనే మనం వింటున్న కొంచెం ఆ వాక్యములోనే కుడి ఎడమలకు తొలగిపోకుండా దేవునికి, మనల్ని సృష్టించిన దేవునికి నమ్మకంగా ఆయన చిత్తాన్ని జరిగిస్తూ నమ్మకంగా ముందుకు సాగుతున్నామా అనే ప్రశ్న ప్రతిరోజు మనకై మనం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన చిత్తానికి లోబడి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకొని మనం ఆ ప్రకారంగా నడిపించబడినప్పుడు, అంటే ఆయన చిత్తం ఏంటి అంటే సత్క్రియలు చేయమని, ఆ సత్క్రియను మనలో స్థాపించిన ఆ సత్క్రియను అనేకులకు, మనతో ఉన్న వారికి మాత్రమే కాక అనేకులకు పరిచయం చేసినప్పుడు, మంచి కార్యాలు, మంచి క్రియలు మనం చేసినప్పుడు దేవునికి అది ఎంతో సంతోషకరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అది చాలా సంతోషకరమైన కార్యమని బైబిల్లో రాయబడి ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ యవ్వన సహోదరులారా, మీ జీవితం ఎలాగుంది? ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నిస్తే దేవుడు మరింతగానో సంతోషపడతాడు. మనం ఇతరులకు మంచి చేసినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, నేను నీతి కలిగి ఉన్నాను, నీతి కార్యాలు ఎన్నో చేశాను, నాకు ఈ పేరు రాలేదు, లేకపోతే నన్ను ఎవరు గుర్తించట్లేదు అని అంటూ ఉంటారు. కానీ వారి ఫలం అధికమవుతుంది. దేవుని నీతి క్రియలు కలిగి వారు చేస్తున్న సత్క్రియలను బట్టి దేవుని వద్ద మనుషులు గుర్తు పట్టినా పట్టకపోయినా దేవుని వద్ద ఆ ప్రతిఫలము అధికముగా అవుతుంది. ఒక రోజు వస్తుందండి, నిత్యత్వములో నుండి మీరు ఒక బహుమానాన్ని పొందుకుంటారు. నిత్యత్వములో ఉన్న దేవుని వలన, నిత్యుడైన దేవుని వలన మీరు చాలా శ్రేష్టమైన బహుమానాన్ని, ఎవ్వరూ ఇవ్వలేని జీవితంలో నిజమైన బహుమానాన్ని మీరు పొందుకుందురుగాక. ఆమేన్. చూడండి, ఈ వచనం ఏం రాయబడింది వాగ్దానం ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10లో, మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆమేన్. ఒక తల్లి నాకు హైదరాబాద్లో తెలుసు. ఆవిడేంటంటే గృహిణి, హౌస్ వైఫ్. ఆమె నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు లేదా పరిచయం ఆమె
పరిచయం నాకు అయిన తరపు అప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఆమె బుట్టలు చాలా అందంగా అల్లే ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పొచ్చా, లేకపోతే నైపుణ్యం కలిగినది. ఆమె బుట్టను చాలా అందంగా బ్యాగులు కానీ లేకపోతే చక్కగా అద్భుతంగా ఆమె అల్లిక చేయగలదు బుట్టలు కానీ. అయితే ఆమె తయారు చేసేటప్పుడు ఎవరిని చూడనివ్వదు, తయారు చేసేటప్పుడు ఆమె ఉన్న సరౌండింగ్లోకి ఎవరిని రానివ్వదు. ఎవరైనా వచ్చినా సరే అక్కడ తయారు చేయబడిన బుట్టలను ఆమె తాకనివ్వదు. కానీ ఆ తయారు చేసిన స్పెషల్ ఆ బుట్టలన్నీ భద్రపరిచి ఎవరైనా ఆమెను మ్యారేజ్కి ఆహ్వానించినప్పుడు, బర్త్డేకి ఆహ్వానించినప్పుడు, ఏదైనా పార్టీకో ఏదో శుభకార్యానికి ఆహ్వానించినప్పుడు ఆమె వెళ్ళి నేరుగా ఆ యొక్క ప్రత్యేకమైనది ఆ సందర్భాన్ని బట్టి, శుభకార్యాన్ని బట్టి గుర్తుగా వెళ్ళి వారికి అది ప్రజెంట్ చేసే వరకు ఆమె ఏమాత్రము కూడా ఆమె ఎవరికి చూపదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, నైపుణ్యంతో చేసినప్పుడు అది చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. ఆ విధంగా యేసయ్య మనలను చేసుకున్నాడు. తన మహిమ నిమిత్తం ఆయనను స్తుతించడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, ఆయన రాజ్యవ్యాప్తిలో మనము భాగస్థులము, సహకారులము అవడానికి దేవుడు మంచి కార్యము కొరకు మనల్ని మంచి ఉద్దేశం, ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశం దేవునికి ఉంది. ఆ విధంగా ఆయన క్రీస్తులో మనమంతా ఎంపిక చేయబడ్డాం. అయితే మనము మన రూపాన్ని కోల్పోయినప్పుడు, లేదా ఎవరైనా దుష్టుడు మనల్ని తాకినప్పుడు, మనం రూపాన్ని కోల్పోయినప్పుడు, మన దేవుడు మనకిచ్చిన ఆ స్వభావాన్ని కోల్పోయినప్పుడు, పవిత్రతను కోల్పోయినప్పుడు, ఎవరో ద్వారా మన జీవితంలో నష్టపోయినప్పుడు, మన జీవితంలో కోల్పోకూడనిది కోల్పోయినప్పుడు, తిరిగి అవన్నీ వచ్చుటకు, అమర్చబడుటకు, డబ్బు కావచ్చు, సంపదలు కావచ్చు, పేరు కావచ్చు, రూపము కావచ్చు, ఆత్మీయంగా అవన్నీ తిరిగి పొందుకొనేందుకు దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఆ నైపుణ్యం కలిగిన దేవుడు తానే దిగి వచ్చి కల్వారి మ్రాను మీద మన కొరకు రక్తము చిందించాడు. మన కొరకు విశేషమైన వాగ్దానాలు ఆయన చేసి ఉన్నాడు. మన కొరకు అద్భుతమైన వేరొక ఆదరణకర్త అనే సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మని మన కొరకు పంపారు. మన కొరకు మహాకాశములకు పైగా ఉత్తర దిక్కున సియోను నూతన యెరూషలేము అనే మహిమ కలిగిన రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తూ నిర్మించి పెట్టాడు. ఇంకా ఆయన మన కొరకు ఎన్నో వాగ్దానాలను, వాక్యమును అనుదినము మనం తప్పిపోయినప్పుడు ఆయన తట్టు మనల్ని తిప్పుకోవాలని ఎన్నో రకములైన వనరుల ద్వారా, ఆత్మీయ వనరుల ద్వారా, ఒకసారి సృష్టి మాట్లాడుతుంది, ఒకసారి మన ఎదుట మన ఫేస్ టు ఫేస్ దైవజనుడే మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు. ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు దర్శిస్తారు, మన ఇంట్లో అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు, వాళ్ళే మనతో తప్పు చేయకూడదు, నువ్వు దేవుని నమ్ముతున్నావు, దేవుళ్ళో సాగుతున్నాం, మనం మందిరానికి వెళ్తున్నాం, మనం ఇది చేయకూడదు అని ఖచ్చితంగా అంటారు. అప్పుడు మనం ఖచ్చితంగా లోబడాలి. వారు మనకంటే చిన్నవారైనా పెద్దవారైనా మనం ఆ విధంగా లోబడినప్పుడు మనం సరైన గమ్యానికి చేరతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను ముద్దు పెట్టుకునే దేవుడు, మనలను ఎత్తుకునే దేవుడు, హత్తుకునే దేవుడు, ఇన్ని సంవత్సరాలు తన వీపు మీద మనలను మోసిన దేవుడు, మనం ఏ పాపం చేసినా తన రక్తముతో కడిగి శుద్ధీకరింపబడి ఇక చేయకూడదు అని మనలను ఒక మంచి త్రోవలో నిత్యత్వానికి తీసుకొని వెళ్ళాలని, నిత్య రాజ్యములో సూర్యుని వలె నిరంతరము యేసయ్య పోలికలో యేసయ్యతో ఆ సింహాసనం మీద మనం ఉండాలని ఆయన వాంఛ చూడండి, ఎంత పెద్ద వాంఛ. అందుకే ఈ భూమి మీద ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఆ రూపాన్ని కోల్పోయినప్పుడు, ఆత్మీయతను కోల్పోయినప్పుడు తిరిగి ఆ దర్శనాలను మన ముందు పెడతాడు, దర్శిస్తాడు. వాక్యం ద్వారా, నూతన కృప వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడతాడు, దైవజనుడి ద్వారా దర్శిస్తాడు కదా. ఆయన ఎన్నో మన కొరకు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, ఇకనైనా ఆయన తట్టు తిరగండి, పశ్చాత్తాప్తులై దేవుని వైపు తిరిగి దేవుని చిత్తమేదో మీ జీవితంలో అది గ్రహించి మీ చుట్టూ ఉన్న వారికి మీరు సత్క్రియలను చేయటం ప్రారంభించండి. పరలోకం మిమ్మల్ని బట్టి ఆనందించునుగాక, దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందించునుగాక. ఆమేన్. ఒక రోజు వస్తుందండి, బైబిల్లో మత్తయి సువార్త 25:35 రాయబడింది, మంచి కార్యాన్ని మీరు చేసినట్లయితే దేవుడు ఒక రోజు మిమ్మల్ని ప్రశంసిస్తాడట. నేను ఆకలి కొనగా మీరు నాకు తెచ్చి ఆహారం పెట్టారు, నేను దిగంబరినై ఉండగా మీరు వచ్చి నాకు వస్త్రాన్ని కప్పారు, నేను రోగి అయి ఉన్నప్పుడు మీరు వచ్చి పరామర్శించి రోగములో నన్ను మీరు ఆదరణ చూపారు, కరుణ చూపారు నా మీద. ఇదిగో ఇన్ని మంచి కార్యాలు ఈ భూమి మీద ఉండగా మీరు చేశారు,
మీరు ఎవరెవరికో చేశారు, కానీ అదంతయు నా కొరకు మీరు చేశారు కాబట్టి నాకే మీరు చేసిద్దరని సమస్త దేవదూతలందరి ఎదుట పరలోక రాజ్య ఆ మహిమలో మిమ్మల్ని గురించి ఆయన ఒప్పుకునే రోజు ఒక రోజు రాబోతుంది. అందుకని సత్క్రియలు చేయటం స్టార్ట్ అవ్వండి. మీరు ఇక మౌనంగా ఉండొద్దు. ఇంత బలమైన విషయాలు విని ఇక మరి మౌనంగా ఉండవద్దు, కానీ రైజ్ అవ్వండి, పైకి లేవండి. ఉత్తేజభరితులుగా మీతో మాట్లాడిన దేవుని కొరకు మీరు ఉత్సాహభరితముగా సత్క్రియలను చేసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఆ ఆనందమే మీ జీవితానికి గొప్ప సంతోషముగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపడునుగాక. ఆమేన్.